హారిక, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఆ లోపు నేను జ్యూస్ తీసుకొస్తాను. అఖిల్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. బావగారు, అఖిల్ని తీసుకెళ్ళండి. రాఖిల్, ఏవండి, మీరు కూడా వెళ్ళండి. భోజనాలు చేసే టైంలో గొడవలు అవసరమా? వెళ్ళండి, ఫ్రెష్ అవ్వండి. అక్క, నేను అన్నం వడ్డిస్తాము. సరే పిన్ని. అక్క, రా. ఏంటండి ఆలోచిస్తున్నారు? అఖిల్ హారికల గొడవ రోజు రోజుకి ముదిరిపోతుంది వసుగారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు అన్యోన్యంగా ఉండాల్సింది పోయి శత్రువుల్లా గొడవ పడుతున్నారు. భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు సహజమే కదండి. కానీ అఖిల్ హారికల విషయంలో ఇలా జరగకూడదు వసుగారు. ఉన్నాడు. అఖిల్తో నేను మాట్లాడతాను వసుగారు. వాడి కోపం తగ్గించే ప్రయత్నం చేస్తాను. అదే మీతో చెప్పాలనుకున్నానండి. మీరు చెబితే అఖిల్ వింటాడు. అఖిల్ కోపం తగ్గితే ఆలోచించి మాట్లాడతాడు. హారికని హర్ట్ చెయ్యడు. మీరు కూడా హారికతో మాట్లాడండి. ఉదయాన్ని తీసుకెళ్ళి హారికకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ఏం చేసైనా అఖిల్ హారికల్ని విడిపోకుండా చూడాలి. ఈ కుటుంబం ముక్కలు కాకూడదు వసుగారు. అవునండి, ఈ కుటుంబాన్ని ఒకటిగా ఉంచుతానని అత్తయ్యకి మావయ్యకి మీరిచ్చిన మాట తప్పనివ్వను. థ్యాంక్స్ వసుగారు. నా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. ఇంట్లో గొడవలు జరిగితే అందరికీ సర్ది చెప్తున్నారు. మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టున్నారు. అదేం లేదండి. నేనేం చేసినా మన ఫ్యామిలీ కోసమే. ఈ కుటుంబం కోసం మీరు కన్న కల గొప్పది. ఈ కుటుంబం చెదిరిపోకూడదని మీరు చేస్తున్న పోరాటంలో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానంతే. అభి, ఇందాక నీతో చెప్పడం మర్చిపోయాను. మధ్యాహ్నం బ్యాంక్ వాళ్ళు ఇది నీకివ్వమని ఇచ్చెళ్లారు. ఏంటండి అది? బ్యాంక్ నోటీస్ వసుగారు. అన్నయ్య అఖిల్ ఎక్కడున్నారు వదినా? ఏమండి అఖిల్,
ఏమైంది పవని? మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారా అన్నయ్య? నాకు లోన్ ఎందుకు అభి? అంటే అఖిల్ నువ్వు కలిసి లోన్ తీసుకున్నారా అని అడుగుతున్నాను. లేదన్నయ్య, లోన్ తీసుకునే అవసరం మాకేంటి? మీరు లోన్ తీసుకున్నట్టు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టనట్టు బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపించారు. బావగారు అఖిల్ లోన్ తీసుకోకుండా బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఎలా పంపిస్తారండి? వేరే వాళ్ళకి ఇవ్వబోయి పొరపాటున మనకిచ్చారేమో. లేదు పవని, ఈ నోటీస్ మనకే వచ్చింది. అన్నయ్య, మేం బ్యాంక్ లోన్ తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నారు? ఈ మధ్య కాదు, మేము ఫ్యాక్టరీ రన్ చేస్తున్నప్పుడు డబ్బులు అవసరమై బ్యాంక్ లోన్ తీసుకున్నాం. అప్పుడు మీరు ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదా? ఆ ఎమ్మెల్యే వల్ల కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయ్యాం కదా అన్నయ్య. ఆ తర్వాత లోన్ గురించి మర్చిపోయాం. ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. నాతో ఒక్క మాట చెప్పాల్సింది అఖిల్. అంత అమౌంట్ అప్పుగా తీసుకొని అదెలా మర్చిపోయారు? ఎంత అండి? 25 లక్షలు. ఆ డబ్బంతా ఏం చేశారండి? ఫ్యాక్టరీలో ఖర్చు పెట్టేశాం పవని. ఫ్యాక్టరీ ప్రాఫిట్స్ ఉంటాయి కదా బావగారు. అప్పటి వరకు మేము అక్కడ లేం కదా వదినా. అరెస్ట్ అయ్యాం. ఫ్యాక్టరీ సీజ్ చేశారు, అకౌంట్స్ను సీజ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారండి? వెంటనే అసలు వడ్డీ చెల్లించమంటున్నారు. లేదంటే ఏం చేస్తారు అభి? షూరిటీ పెట్టిన ప్రాపర్టీస్ని వేలం వేస్తామంటున్నారు వదినా. ఇప్పటికిప్పుడు 25 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాం అభి? ఎలాగోలా కట్టాలక్క. ఫ్యాక్టరీని సీజ్ చేశారని బ్యాంక్ వాళ్ళకి చెప్పి టైం తీసుకుందామండి. ఆ టైం అంతా అయిపోయింది వసు గారు. బ్యాంక్ వాళ్ళు చాలాసార్లు నోటీసులు ఇచ్చారంట, మనకు అవి చేరలేదు. ఫ్యాక్టరీ లేదు, దాని మీద చేసిన అప్పు మాత్రం మిగిలిపోయింది. సారీ అభి. సారీ అన్నయ్య. ఇట్స్ ఓకే. మీరేం కావాలని చేయలేదు కదా. ఫ్యాక్టరీ కోసం అప్పు చేశారు, మన టైం బాగాలేదంతే. ఇంత సడన్గా అంత డబ్బు ఎలా కడతాం అభి? ఐపీ పెట్టడం బెటర్ ఏమో కదా అన్నయ్య. అది చేతగాని వాళ్ళు చేసే పని అఖిల్. అప్పు తీసుకున్నప్పుడు దాన్ని చెల్లించడం న్యాయం. మనం కష్టాల్లో ఉన్నామని చట్టాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకోవడం మంచి పని అనిపించుకోదు. బ్యాంక్ డబ్బు అంటే ప్రజల డబ్బు. బ్యాంక్ అప్పు ఎగ్గొట్టడం అంటే ఆ ప్రజల్ని మోసం చేయడమే. సారీ అన్నయ్య, నేను అంతవరకు ఆలోచించలేదు. ఎవరినైనా అప్పు అడుగుదాం అభి. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారా? ఆ అప్పు తీర్చడానికి ఏం చేస్తారు? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు పవని. అన్నయ్య, మీరేం దిగులు పడకండి. మన దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు, ధైర్యమైనా ఉండాలి కదా. మేమున్నాం కదా బావగారు, ఎందుకు బాధపడతారు? మీరు మాత్రం మా కోసం ఎంతని కష్టపడతారు వదినా. ఇది మన కుటుంబం అఖిల్. ఇలాంటప్పుడే మనమంతా ఒకటిగా ఉండాలి. రేపు నేను ఈయన సుమిత్ర మేడం గారింటికి వెళ్తున్నాము. తిరిగి వచ్చాక ఈ అప్పు గురించి ఆలోచిద్దాం.
ఏమైందమ్మా? నీకేం కాలేదు కదా మమ్మీ? మీరిద్దరూ ఉండగా నాకేమవుతుంది బాబు? ఇలా కూర్చో మమ్మీ. ఆ, ఆ, ఇక నుంచి నీకేం కావాలన్నా మమ్మల్ని పిలువు మమ్మీ. నువ్వు అటు ఇటు వెళ్ళకు. అవును మమ్మీ, మేము ఎక్కడికి వెళ్ళాం, ఎప్పుడూ మీతోనే ఉంటాం, మీ పక్కనే ఉంటాం. ఏమైంది మమ్మీ? ఎందుకు ఏడుస్తున్నావు? మేమేమైనా తప్పుగా మాట్లాడామా మమ్మీ? లేదమ్మా, ఇది బాధ కాదు, సంతోషం. మీ ఇద్దరి కేరింగ్ చూస్తుంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయి. మీ ప్రేమలు చూస్తుంటే నాకు రక్త కన్నీరొస్తుంది. మీరెలా ఉండాలని ఆశించానో ఇప్పుడు మీరు అలాగే ఉన్నారు. మీలో నేను కోరుకున్న మార్పు వచ్చింది. మీరు మారాలని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఆ దేవుళ్ళు నా మొర ఆలకించారు. అవునదినా, ఆనంద వయసులో చాలా మార్పు వచ్చింది. మీ పట్ల బాధ్యతగా ఉంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మేం మారడానికి కారణం అభిరామ్ సార్, వసు అక్కనేనమ్మా. వాళ్ళు మమ్మల్ని మార్చారు. మీరేం చెడ్డవాళ్ళు కాదు ఆనంద్. వాళ్ళు మిమ్మల్ని మార్చడం ఏంటి? ఇన్నాళ్ళు మేమెలా ఉన్నామో మాకు తెలుసు బాబాయ్. మా ప్రవర్తనకి మాకే సిగ్గేస్తోంది. మమ్మీని ఎంతగానో బాధ పెట్టాం. వసు అక్క మంచితనం, అభి సార్ గొప్పతనం చూసాకే మాలో మార్పు వచ్చింది. మన పట్ల అభిరామ్, వసూలు ప్రత్యక్ష దైవాలు. వాళ్లకు మనం రుణపడున్నాం. వాళ్లకు మీరు మరీ అంత పెద్ద క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు వదినా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అంతే. వాళ్ళు జీతం కోసం పనిచేయలేదు చలపతి, మన జీవితాల కోసం పనిచేశారు. మనతో ఎలాంటి బంధుత్వం లేకపోయినా మన కోసం కష్టపడ్డారు, త్యాగాలు చేశారు. నిజంగా చేతులెత్తి మొక్కాల్సిన దేవుళ్ళు వాళ్ళు. మమ్మీ, అభిరామ్ సార్, వసక్క వచ్చారు. నమస్కారం మేడం. నమస్కారం. రండి, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. హ, నేను మీకెంతగానో రుణపడున్నాను. ఎందుకు మేడం? మీరు నా పిల్లల్ని మంచిగా మారుస్తామని మాటిచ్చారు. చెప్పినట్టుగానే నా పిల్లల్ని నాకు దగ్గర చేశారు. మీ రుణం తీర్చుకోలేనిది. మేడం, ఆనంద్ వైష్ణవిలు స్వతహాగా చెడ్డవాళ్ళు కాదు మేడం. కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం ఆనంద్ వైశ్యులను పెడదోవ పట్టించారు, మీకు దూరం చేశారు. వీడేంటి నా గురించి చెప్తున్నాడు? ఇకపై ఆనంద్ వైశ్యులు ఇలాగే మంచిగా ఉండాలంటే వీళ్ళని చెడగొడుతున్న స్వార్థపరులని దూరంగా పెట్టాలి మేడం. ఎవరు వసు వాళ్ళు? కొంపతీసి నా గురించి చెప్తారా ఏంటి? కాసేపట్లో మీకు అన్ని వివరాలు తెలుస్తాయి మేడం. రావాల్సిన వాళ్ళు వచ్చాక చెప్పాల్సింది చెబుతాం. ఇక మీరు రిలాక్స్ అయిపోండి మేడం. ఆఫీస్ బాధ్యతలను ఆనంద్ వైశ్యులకు అప్పగించండి. కంపెనీని వాళ్లే చూసుకుంటారు. వాళ్ళకేం తెలుసని అంత పెద్ద కంపెనీ వాళ్ళ చేతుల్లో ఎలా పెడతారు? వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, అనుభవం లేదు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, సమర్థులు. ఆనంద్ చాలా తెలివైనవాడు. వైషు బాగా చదువుకుంది. తాను కంపెనీని వాళ్ళు నడపగలరు. లేదు వదినా, మీరు అలాంటి డెసిషన్ తీసుకోకండి. మనకు నష్టం వస్తుంది.
కంపెనీ మూతపడుతుంది. నా మాట వినండి. నా పిల్లలపై నాకు నమ్మకం ఉంది చలపతి. అందులోనూ అభిరామ్ వసూలు చెప్పారంటే ఖచ్చితంగా ఆ పని అమలు చేయాల్సిందే. ఆనంద్, వైశ్యం, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా ఆఫీస్కి వస్తామని. ఈరోజు మీకు కంపెనీ బాధ్యతలు అప్పచెప్తున్నాను. ఇక నుంచి కంపెనీకి మీరిద్దరే చైర్మన్, వైస్ చైర్మన్లు. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో కంపెనీని కూడా అలాగే చూసుకోండి. షూర్ మమ్మీ, నీ పేరు నిలబెడతాం. కంపెనీకి మంచి పేరు తీసుకొస్తాం. మీరు చేసే సేవా కార్యక్రమాలను కూడా మేము కంటిన్యూ చేస్తాం మమ్మీ. మీలాగే కష్టాల్లో ఉన్న వాళ్ళని కూడా ఆదుకుంటాం. మీరవన్నీ చేస్తూ ఉంటే నేను అడుక్కు తినాలా? మీ అమ్మను చంపి మీ ఇద్దరిని అనాథలను చేసి కంపెనీ నా సొంతం చేసుకుందాం అనుకుంటే ఈ అభివసులు వచ్చి అంతా చెడగొడుతున్నారు. అంతా వీళ్ల వల్లే. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. నా కుటుంబాన్ని, నా కంపెనీని కూడా గట్టెక్కించారు. మీకేం కావాలో అడగండి, మీరు ఏదడిగినా ఇస్తాను. అవునక్క, మీకు ఎంత ఇచ్చినా తక్కువే, కానీ మా తృప్తి కోసం అడగండి. మీరు మాకు ఆ దేవుళ్ళ కంటే ఎక్కువ. మీరు అడిగితే మా ప్రాణాలైనా ఇస్తాం. అడగండి సార్. అయ్యో, మాకేం వద్దు వైశ్యం. ఆయన ఇచ్చేవారే కానీ తీసుకునేవారు కాదమ్మా. ఇప్పుడు కూడా మీకు సహాయం చేద్దామని వచ్చాం. పోలీసులు వచ్చారేంటి? ఇలా వచ్చారంటే ఎస్ఐ గారు, వదిన గారితో ఏమైనా మాట్లాడాలా? పోలీసులు వచ్చింది మేడం గారి కోసం కాదు, మీకోసం. నా కోసమా? ఎందుకు? మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి వచ్చారు. చలపతిని అరెస్ట్ చేయడం ఏంటమ్మా? తనేం తప్పు చేశాడో? ఒక్క తప్పు కాదు మేడం, చాలా తప్పులు చేశాడు. ఆ తప్పుల్లో అతిపెద్ద తప్పు మిమ్మల్ని చంపాలనుకోవడం. మా వదిన నేను చంపాలనుకోవడం ఏంటి? ఆవిడ నా తల్లితో సమానం అని జనాలను నమ్మించారు. మేడం గారిని కూడా నమ్మించారు. కానీ మమ్మల్ని నమ్మించలేరు. మీ గురించి మాకు అంతా తెలిసిపోయింది. మీరు ఎన్ని పాపాలు చేశారో అన్నీ బయటపడ్డాయి. మేడం, మీ పుట్టినరోజు నాడు మీపై బాంబు దాడి చేయించింది ఈ చలపతే. ప్లాన్ సక్సెస్ లాయర్ గారు, డాక్యుమెంట్స్ రెడీ చేయండి. కాసేపట్లో బాంబు పేలబోతుంది. ద గ్రేట్ సుమిత్రాదేవి ముక్కలు ముక్కలు కాబోతుంది. ఆ ఒక్కసారే కాదు మేడం, మీ మీద జరిగిన ప్రతి హత్యా ప్రయత్నం ఈ చలపతి చేయించిందే. ఆఫీస్లో ఒకసారి, హాస్పిటల్లో ఇంకోసారి మీపై మర్డర్ అటెంప్ట్ చేశాడు మేడం.
మిమ్మల్ని చంపడానికి చాలా ట్రై చేశాడు మేడం. దేవుడి దయ వల్ల మేము ఉండబట్టి మీకేం కాలేదు. అబద్ధం, అంతా అబద్ధం. వాళ్ళ మాటలు నమ్మకండి వదినా. వాళ్లే హత్యా ప్రయత్నం చేసి నా మీద నిందలు వేస్తున్నారు. నేను అమాయకుణ్ణి. నువ్వు చేసిన ప్రతి క్రైమ్కి సాక్ష్యాలున్నాయి చలపతి. అన్ని పోలీసులకి ఇచ్చాం. అవి చూసి నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చారు.